తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టాయి. కెరియర్ స్టార్టింగ్లో వరుసగా సక్సెస్ సాధించిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్లు సాధించలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో బెగ్గర్ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ని కూడా ఫిక్స్ చేసిన పూరి తొందరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఇండియాలోనే స్టార్ రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విజేంద్ర ప్రసాద్ తో కలిసి అతనితో ఒక ఫోటో దిగి షేర్ చేసుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ విజేంద్ర ప్రసాద్ ని కలవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో వార్తలొస్తున్నాయి. ఇక ఇంతకు ముందు విజేంద్ర ప్రసాద్ ఒకానొక సందర్భంలో పూరి జగన్నాథ్కి కాల్ చేసి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నాకు ఒకసారి వినిపించండి, ఏవైనా చేంజెస్ ఉంటే చేసి పెడతాను అని చెప్పారట. అయినప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం ఇప్పటి వరకు ఆయనకి కథ చెప్పలేదు. మరి ఫస్ట్ టైం బెగ్గర్ సినిమా కథని అతనికి వినిపించి ఆయన చెప్పే సజెషన్స్ని తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా అందుకోసం అతన్ని కలిసి అతనితో ఒక ఫోటో కూడా షేర్ చేశారు. మొత్తానికైతే విజేంద్ర ప్రసాద్ పుణ్యమాని పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సక్సెస్ని సాధిస్తే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి డబుల్ ఇస్మార్ట్ సమయంలో ఇలాంటి పని చేసుంటే కథ బాగా వచ్చేది. ఇక మేకింగ్ పరంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు. కాబట్టి కథ క్లారిటీగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సినిమా సాఫీగా సాగుతుంది అనే ఉద్దేశంతో అతని ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరి చూడాలి ఎట్టకేలకి పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అంటూ అతని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి బెగ్గర్ సినిమా ఎలా ఉండబోతోంది? పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మరోసారి హిట్ కొడతాడా లేదా చూడాలి మరి.